అందరికీ నమస్కారం. నేను మీ దేవి. వెల్కమ్ టు మనసుకో కథ. ఈ రోజు నుంచి ఇందులో సిరీస్లు కూడా స్టార్ట్ అవుతాయి. దయచేసి గమనించగలరు. మీరందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను. బలవంతపు బంధం 1వ భాగం. రచయిత స్వాతి గారు. అది ఒక అందమైన కళ్యాణ మండపం. అక్కడ పెళ్లిపీటల మీద ఒక అమ్మాయి అబ్బాయి ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఈ రోజుతో మన ప్రేమ పెళ్లిగా మారబోతోంది అని తమ కళ్ళతోని సైగలు చేసుకుంటున్నారు. అమ్మాయి తల్లిదండ్రులు పెళ్లి కొడుకు కాళ్ళు కడిగి ఆ నీటిని తన మీద చల్లుకున్నారు. పెళ్లి కూతురు తండ్రి పెళ్లి కొడుకు చేతులు పట్టుకుని ఈ రోజు నుండి నా కూతురు నీ భార్యగా నీ ఇంట్లో అడుగు పెడుతోంది. తనకు ఎటువంటి కష్టం రాకుండా చూసుకో బాబు అని తమ కన్నీరు పెడుతున్నాడు. పెళ్లి కూతురు తండ్రి అయిన రఘురామయ్య గారు తన తండ్రిలా చిన్న పిల్లాళ్ళ ఏడుస్తుంటే పెళ్లి కూతురి కంట్లో అప్పటి వరకు దాచిన కన్నీరు తన చెంపల మీదుగా కారుతోంది. తన ప్రాణసఖి కంట్లో కన్నీరు చూసిన తను పెళ్లి కూతురు తండ్రి చేతిని పట్టుకుని నీకు మాటిస్తున్నా మావయ్య, తనని నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా, తనకి చిన్న బాధను కూడా కలగనివ్వను. తన కన్నీరు తుంచుకొని సంతోషం బాబు, ఇక నేను నిశ్చింతగా ఉంటాను. నా బంగారు తల్లిని నీ చేతుల్లో పెడుతున్నా. పెళ్లి కూతురు నాన్న అని తనని పట్టుకొని ఏడుస్తూ ఉంటే వాళ్ళ అమ్మగారు ఏమండి ఏంటిది, పచ్చని పెళ్లి పందిరిలో మీరు బాధపడమే కాకుండా అమ్మాయిని కూడా ఎందుకలా బాధ పెడుతున్నారు అని తన చెవిలో చిన్నగా చెప్పింది తన భార్య అయిన మాలతి. తను అవును అని చిట్టి తల్లి, నువ్వు ఇప్పుడు సంతోషంగా ఉండాల్సిన సమయం, ఇలా కన్నీరు పెట్టకూడదని తన కన్నీరు తుడిచి అక్కడి నుంచి లేచి పక్కన నిల్చున్నాడు. పంతులు గారు, అయ్యా సమయం అయ్యిందని పెళ్లి కొడుకు చేతికి మంగళసూత్రాలు అందించాడు. పెళ్లి కొడుకు సంతోషంగా తాళి తీసుకుని పెళ్లి కూతురు మెడలో కట్టాలని లేచి నిల్చున్నాడు. పెళ్లి కూతురు సిగ్గుతో తలదించుకుని ఉంది. తన స్నేహితురాల అమ్మాయి జగ్ని పైకి ఎత్తి పట్టుకున్నారు. అబ్బాయి కిందకు వంగి తాళి కట్టబోతుండగా ఎక్కడి నుంచి వచ్చాడో కానీ ఒక అబ్బాయి పెళ్లి కొడుకు చేతిలో తాళి లాక్కుని తనకు పక్కకు తోసి పెళ్లి కూతురు మెడలో 3 ముళ్ళు వేశాడు. పెళ్లి కొడుకు రే ఎవర్రా నువ్వు అని గట్టిగా అరిచాడు. సిగ్గుతో తలదించుకున్న పెళ్లి కూతురు తల పైకెత్తి చూసింది. తను చూస్తోంది నిజమో కాదో తెలియదు. తన మెడలో 3 ముళ్ళు వేసింది ఎవరో అర్థం కాక చూస్తుంది. రఘురామయ్య గారు, అసలు ఎవరు నువ్వు, నా కూతురు మెడలో తాళెందుకు కట్టావని తన కాలర్ పట్టుకుని కోపంతో ఊగిపోతున్నాడు. పెళ్లి కూతురు అంటే నా మెడలో తాళి కట్టింది అని అంటూ లేచి నిల్చుంది. తన ఎదురుగా ఉన్న అబ్బాయి నేనే స్వీటీ అని అన్నాడు. ఆ మాట వినగానే తన కాళ్ళ కిందన్న భూమి కంపించినట్టుగా అయింది. తన కళ్ళు వర్షిస్తున్నాయి. పెళ్లి కొడుకు, నువ్వు ఇంకా ఆ తాళిని మెడలో ఎందుకు ఉంచుకున్నావు, వాడి కట్టిన తాళిని తెంచి వాడి మొహాన్ని కొట్టు అని అన్నాడు. పెళ్లి కూతురు తాళిని తన పిడికిల్లో బంధించి గట్టిగా పట్టుకుంది. తన వైపే కాల్చిసర చూస్తున్న అబ్బాయిని చూసి కళ్ళు మూసుకొని తాళిని తెంచేయాలని చూస్తుంది. తన చేతిని పట్టుకుని నువ్వు ఎన్నిసార్లు తెంచినా అన్నిసార్లు నీ మెడలో 3 ముళ్ళు వేసేది నేనే. అది నీ మీద నుండి తెంచిన మరుక్షణం నీ తండ్రి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని తన నుదుటి మీద తుపాకి గురిపెట్టాడు రఘురామయ్య. చిటి తల్లి, నువ్వు నా ప్రాణాల గురించి ఆలోచించి నీ జీవితం నాశనం చేసుకోకు. వీళ్ళని చేయలేడు. తను నవ్వుతూ నిజమే, మిమ్మల్ని నేను చేయను, ఎందుకంటే నా స్వీటీకి మీరంటే చాలా ఇష్టం, అందుకే అని తుపాకీని పెళ్లి కొడుకు గురిపెట్టి తన భుజం మీద షూట్ చేశాడు. భుజం మీద షూట్ చేయగానే పెళ్లి కొడుకు గావుకెక్క పెట్టాడు. ఆ నొప్పిని భరించలేక పెళ్లి కూతురు తన దగ్గరికి వెళ్లాలని 2 అడుగులు ముందుకు వేయగాని నువ్వు తన కోసం ఇంకొక అడుగు ముందుకు వేసిన క్షణం కూడా ఆలోచించకుండా వీడిని చంపేస్తాను అని తన తలకి గురిపెట్టాడు. పెళ్లికొచ్చిన బంధువులు అందరూ భయంతో అక్కడ నుంచి పారిపోవాలని చూశారు. కానీ అక్కడ తన మనుషులు తుపాకీలు పట్టుకుని అందరినీ చుట్టుముట్టారు. పెళ్లి కూతురు వద్దు, తనని ఏం చేయకు అని తనకు దండం పెడుతుంది. తన మనుషులకు విసిరేసి పెళ్లి కూతురు చేయి పట్టుకొని మండపం నుంచి బలవంతంగా లాక్కుని వెళ్తున్నాడు. తనని ఆపడానికి ఎవరు ముందుకు రావడం లేదు. అందరూ భయంతో బొమ్మల్లా నిల్చున్నారు. తను పెళ్లి కూతుర్ని కాలంలో పడేసి తను కూర్చొని డోర్ లాక్ చేసి తనని తన మీదకి లాక్కొని తనకి ముద్దు పెడుతున్నాడు. తనని ఆపాలని తన చేతులతో కొట్టాలని చూస్తుంటే తన కంటి చూపుతో తనని కంట్రోల్ చేసి తనని తీరా ముద్దు పెట్టుకొని వదిలి కార్లో రిలాక్స్ గా కూర్చొని నేను నీకు ముందే చెప్పాను కదా, నువ్వెక్కడున్నా ఏం చేస్తున్నా చివరకు నీకు పెళ్ళైనా సరే నా నుండి నువ్వు తప్పించుకోలేవని, అయినా కూడా నువ్వు నన్ను కాదని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డావు అంటే నేనంటే నీకు భయం పోయిందన్నమాట, అవునా అని ఆ అమ్మాయి బుగ్గలు గట్టిగా పట్టుకుని అడుగుతున్నాడు. తన భయంతో ఒరిగిపోతోంది. తన కోపం ఎలా ఉంటుందో తెలుసు. తనని కాదు అంటే ఏం చేస్తాడో కూడా తెలుసు. దాని పరిణామం ఎలా ఉంటుందో తెలిసిన దాన్ని ఇప్పుడు పెళ్లి కొడుకుని షూట్ చేసి మరోసారి నిరూపించాడు.
తను ఏడుస్తూ, ఎందుకు నన్ను ఇంతలా టార్చర్ చేస్తున్నారు? నేను నీకు చెప్పాను, ఒక్కసారి నాది అనుకుంటే నా ప్రాణం ఇచ్చైనా దాన్ని సాధిస్తాను, లేదా ఎదుటివాణ్ణి చంపైనా నాకు నచ్చింది నా సొంతం చేసుకుంటాను అని కార్ స్టార్ట్ చేసి తన మ్యాన్షన్కి బయలుదేరాడు. తన వెనక తనతో వచ్చిన తన మనుషులు తనకి సెక్యూరిటీగా వెళ్లారు. పెళ్లి కూతురు, నేను ఇన్ని రోజులు చాలా సంతోషంగా ఉన్నాను. నేను ప్రేమించిన మనిషితో నా జీవితాన్ని ఎంతో అందంగా ఊహించుకున్నా. కానీ ఇప్పుడు నా కలలన్నీ పేక మెడల్లా కూలిపోయాయి. తన మనసులో మాట తెలిసిన వాళ్ళ నవ్వుతూ, నీకు నీ భవిష్యత్ ఎలా ఉంటుందో ముందే చెప్పాను, కానీ నన్ను కాదని నువ్వు పెళ్లికి సిద్ధపడ్డావు. ఇక నీకు నా టార్చర్ ఎలా ఉంటుందో చూపిస్తానన్నాడు. అలా మాటల్లో ఉండగానే తన మ్యాన్షన్ రావడంతో కాపలాదారు గేట్ తెరిచాడు. గేట్కి ఒక పక్కన విరాజ్ నందన్ కృష్ణ మ్యాన్షన్ అని ఉంది. పెళ్లి కూతురు చూసి మొదటిసారి తను ఆ ఇంటికి ఎలా వచ్చిందో ఆలోచిస్తుంది. విరాజ్ నందన్ కృష్ణ అనేది ఒకరి పేరు కాదు, ముగ్గురు పేరు. ఈ కుటుంబం గురించి పూర్తిగా తెలుసుకుందాం. తన ముగ్గురు మన వల్ల పేర్లు కలిసొచ్చేలా ఆ ఇంటికి అలా పేరు పెట్టారు. వారి తాత గారైన కోటేశ్వరరావు విరాజ్ కృష్ణ, తండ్రి జనార్దన్, తల్లి విమల, చెల్లి పల్లవి నందన్ కృష్ణ, తండ్రి శ్రీనివాస్, తల్లి లలిత కృష్ణ, తల్లి సుభద్ర. తండ్రి తనకి 2 సంవత్సరాలు ఉన్నప్పుడు చనిపోయాడు. జనార్దన్ పుట్టుకతోనే కోటేశ్వరుడు. తన తండ్రి ఒక రాజకీయ నాయకుడు. కోటేశ్వరరావు, తల్లి జానకి శ్రీనివాస్, సుభద్ర జనార్దన్ తమ్ముడు, చెల్లెలు. జనార్దన్ శ్రీనివాసుల ముద్దుల చెల్లి. తల్లిదండ్రుల గారాల పట్టి సుభద్ర. చెల్లెలంటే ఇతర అన్నయ్యలకు ప్రాణం. తన కోరిదేదీ కాదనుకుంటా తన ముందు ఉంచేవారు. జనార్దన్ ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ విషయం తల్లిదండ్రులకు చెప్పాలంటే భయం వేసి తన చెల్లికి చెప్పాడు. తను హ్యాపీగా తన అన్నయ్యని హత్తుకొని, నిజమా, నువ్వు ఒక అమ్మాయిని ప్రేమించావా? అవును, తనని మొదటిసారి చూసినప్పుడే నాకు బాగా నచ్చింది. సుభద్ర, ఇంతకీ ఎవరా అమ్మాయి? ఇంకెవరు? తన స్నేహితురాలు విమల. ఆ మాట వినగానే, ఏంటి తన అని నోరు తెరిచింది సుభద్ర. జనార్దన్ తని అన్నాడు. అసలు ఎలారా అన్నయ్య, ఆ అమ్మాయిని ఎలా పడగొట్టావు? తన అబ్బాయిని చూస్తేనే ఆమె దూరం పరిగెడుతుంది. అలాంటిది నిన్ను ఎలా ప్రేమించింది? అది ఒక పెద్ద కథ గాని నీకు ఓకేనా? నా స్నేహితురాలు నా వదిలిగా వస్తానంటే సంతోషంగా ఉండదా చెప్పు? నాకు ఇష్టమే, కానీ నాన్నకు చెప్పాలంటే భయంగా ఉంది అన్నాడు. సుభద్ర, నువ్వే నాకు సహాయం చేయాలి. సరే చేస్తాను, కానీ నాకు ఒక మాట ఇవ్వాలి. నేను అడిగింది కాదనకూడదు. జనార్దన్, నాకు ఆ ఛాన్స్ ఇవ్వదులే. అన్నీ నువ్వు అడగకముందే నీ ముందు పెడతాడు నాన్న. ఏమో, భవిష్యత్తులో నీ సహాయం నాకు అవసరం వస్తుందో. అలా వచ్చినప్పుడు నీకు తప్పకుండా చెప్తానన్నాడు. సరే, ఎలా అయినా నాన్నను మీ అమ్మను ఒప్పిస్తాను, కానీ తను అన్నకి సహాయం చేసింది. అలా జనార్దన్ విమలను ప్రేమించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. వారి మొదటి సంతానమే విరాజ్ కృష్ణ. తన పుట్టుక తన తాత జాతకాన్ని మార్చేసింది. రాజకీయ రంగంలో అంచెలంచెలుగా ఎదిగాడు. విరాజ్ని తన అదృష్టంగా భావిస్తారు. తనని అల్లారు ముద్దుగా తను కోరింది కాదనకుండా తన ముందే ఉంచేవారు. తన తాతయ్య తన కూతురు తర్వాత తన మనవడంటే తన ప్రాణం తనకి. విరాజ్ కృష్ణ తను పుట్టిన 5 సంవత్సరాలకి సుభద్ర పెళ్లి చేశారు. ఆ తర్వాత శ్రీనివాస్ పెళ్లి కూడా. సుభద్ర పుట్టింట్లో ఉన్న ఆనందంగా అత్తారింట్లో లేదు. పెళ్లిన మొదటి రోజు నుంచి తన భర్త తనని బాధ పెడుతూ ఉన్నాడు. తన బాధను ఎవరితో కూడా చెప్పుకోలేదు. తన తల్లిదండ్రుల ముందు, తన అన్న వదిలిన ముందు కూడా తను ఎప్పుడూ కూడా మనసులో ఉన్న బాధని పంచుకోలేదు. పెళ్ళైన 2 సంవత్సరాలకి సుభద్రకు ఒక కొడుకు పెట్టాడు. తన పేరు కృష్ణ. ఏం జరిగిందో తెలియదు. సుభద్ర భర్త సూసైడ్ చేసుకున్నాడు. అలా ముద్రగా పెంచుకున్న కూతురు జీవితం ఇలా మూడుబారిపోయిందని తన తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. ఇక అన్న వదిలిన పరిస్థితి చెప్పనవసరం లేదు. అన్ని కార్యక్రమాలు పూర్తయిన తర్వాత సుభద్రను తన కొడుకును పుట్టినకి తీసుకొచ్చారు శాశ్వతంగా. తన కళల్లో భర్త పైన బాధ మర్చిపోయిన కనిపించకపోవడంతో ఒకరోజు తన పెద్ద వదిన తనతో ఉన్న చనువుతో, నీలో నీ భర్త చనిపోయాడన్న బాధ అస్సలు కనిపించడం లేదు. సుభద్ర నవ్వుతూ, నేను అప్పుడే ప్రశాంతంగా ఉన్నాను వదిన అంది. విమలకి తన ఏం మాట్లాడుతుందో అర్థం కాలేదు. సుభద్ర, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు ఏం జరిగిందని అడిగింది. తన పెళ్ళైనప్పటి నుంచి తన భర్త తనని పెట్టిన ఇబ్బందులన్నీ చెప్పింది. అన్నీ విన్నా విమల సుభద్ర అని కౌగిలించుకొని ఏడుస్తూ, ఇంత జరిగినా మాతో ఒక్క మాట కూడా చెప్పాలనిపించదా నీకు? నా పెళ్లి జరిగినప్పుడే నా మనసును చంపుకొని తనతో జీవితాన్ని పంచుకోవాలనుకున్నా, కానీ తను నన్ను ఎంత హింస పెట్టినా భరించాను. నేను తండ్రిని కాబోతున్నానన్న ఆనందం కూడా పాడు చేయాలనుకున్నాడు. నా కడుపు పెరుగుతున్న బిడ్డని చంపాలని అనుకున్నాడు. కానీ దేవుడి దేవల్ల నా బిడ్డ ప్రాణాలతో ఉన్నాడు. నాకు పుట్టినప్పుడు కూడా వాడిని ఒక్కసారి కూడా చూడలేస్తాను. విమల, నువ్వు పురుడికి పుట్టినట్టుకు రాకపోతే నీ భర్త ప్రేమతో నిన్ను విడిచి ఉండలేక అలా అక్కడే డెలివరీ పుంజుకున్నాడని అనుకున్నాం. సుభద్ర విరక్తితో కూడిన నవ్వు నవ్వుతూ అలా అందరినీ నమ్మించాడు.
నాకు ఇప్పుడు ప్రశాంతంగా ఉంది వదిన. కంటి నిండా నిద్రపోయి చాలా రోజులయ్యింది. కొంచెం బాబుని చూసుకుంటావా? నేను వెళ్ళి పడుకుంటాను. విమల సరే అని తన తల నిమిరి కృష్ణ దగ్గరికి వెళ్ళింది. తను విరాజ్ నందన్తో కలిసి ఆడుకుంటున్నాడు. నందన్, కృష్ణ ఒకే వయసు పిల్లలు. విరాజ్ వాళ్ళిద్దరి కన్నా 3 సంవత్సరాలు పెద్దవాడు. విమల కృష్ణను చూస్తూ, మీ అమ్మ ఇక్కడ మహారాణిలా పెరిగింది. అక్కడ తన భర్త పెట్టే కష్టాలు అనుభవిస్తూ ఇన్ని రోజులు అలసిపోయింది. ఇప్పటికీ మీ అమ్మ మనసుకి, శరీరానికి ప్రశాంతత లభించింది. ఈ విషయం అత్తయ్య మావయ్యలకు తెలిస్తే వారు ఇంకా కుంగిపోతారు. ఎవరితో వినకుండా ఉండాలనుకున్నారో ఆ వార్తే వాళ్ళే విన్నారు. తమ కూతురు జీవితం ఇలా అవ్వడానికి కారణం తామే అని లోపలే కుమిలిపోతూ కొన్ని సంవత్సరాలకి ఒకరి తర్వాత ఒకరు తమ ప్రాణాన్ని విడిచారు. ఆ ఇల్లు ఇప్పుడు శోక సంద్రంలో మునిగిపోయింది. వారు ఆ బాధల నుంచి కోలుకోవడానికి చాలా సమయమే పట్టింది. అప్పటికి పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు. విరాజ్ 8వ తరగతి, నందన్ కృష్ణలో 5వ తరగతి చదువుతున్నారు. తమ తాతయ్య నాన్నమ్మలిద్దరూ దూరం కావడంతో విరాజ్ తన బాధను తన మనసులోనే దాచుకుని మొండివాడిలాగా తయారయ్యాడు. విరాజ్ తాతయ్య నాయనమ్మ చనిపోయిన తర్వాత చాలా మూడీగా మారిపోయాడు. తన ఆనందం, బాధ, అన్ని రకాల భావోద్వేగాలు, ఇంకా చాలా విషయాలు తన తాతయ్యతోనే చెప్పుకునేవాడు. అలాంటిది తను ఎవరితో మాట్లాడకుండా ఇంట్లో అందరికీ దూరంగా ఉండడం అలవాటు చేసుకున్నాడు. ఆ ఇంట్లో తన తాతయ్య తర్వాత తను ఎక్కువగా ఇష్టపడేది తన మేనత్త సుభద్ర. కానీ తను కూడా ఇప్పుడు దుఃఖంలో మునిగిపోయి ఉండడం, ఎంతో ఆనందంగా ఉన్న కుటుంబం ఇలా అవడానికి కారణం ఏంటా అని ఆలోచిస్తూ ఉన్నాడు. అప్పుడు సడన్ గా తనకి తన తాతయ్య డైరీ రాయడం గుర్తుకొచ్చి వెంటనే తన గదికి వెళ్లి ఆ రూమ్ అంతా వెతుకుతూ ఉన్నాడు. కానీ ఆ డైరీ ఎక్కడా కనిపించలేదు. ఆ గది నుండి వెళ్ళిపోవాలనుకున్న టైంలో ఆ రూమ్ లో ఉన్న లాకర్ గదికి వెళ్ళాడు. ఆ గది పాస్వర్డ్ విరాజ్కి, తన తాతయ్యకి తప్ప ఇంకెవరికి తెలియదు. తనే తన వారసుడు, తన ముద్ర మనవడని తనకు అన్ని విషయాలు చెప్పేవారు. తనకి తెలిసిన విషయాలన్నీ విరాజ్కి అర్థమయ్యేలా చెప్పేవాడు. విరాజ్ని ఎలా చూస్తారో నందన్ని, కృష్ణని కూడా, పల్లవిని కూడా అలాగే చూస్తారు. కానీ విరాజ్తో ఉన్న అనుబంధం మిగతా వారితో లేదు. అందుకే చాలా ముఖ్యమైన విషయాలు కూడా విరాజ్కు తెలియజేసేవారు. విరాజ్ ఆ డైరీ తీసుకుని తన గదిలోకి వెళ్లి ఓపెన్ చేసి అంతా చదివాడు. అందులో ఉన్న చదువుతున్నప్పుడు తన పిడికిళ్ళు కోపంతో బిగుసుకున్నాయి. అది చదివి, ఆ డైరీని జాగ్రత్తగా దాచుకుని, నీ ఆఖరి కోరికను తప్పకుండా అమలు చేస్తాను. ఈ ఇంటి సంతోషాలను దూరం చేసిన వారికి తప్పకుండా శిక్ష విధిస్తానని మనసులో గట్టిగా అనుకున్నాడు. తన తాతయ్య, నానమ్మ లేని ఆ ఇంట్లో ఉండాలంటే విరాజ్కి చాలా కష్టంగా ఉంది. ఎక్కడ చూసినా వారితో గడిపిన క్షణాలే తన కళ్ళ ముందు మెదులుతూ ఉంటే తన మనసంతా భారంగా మారిపోతుంది. తన నాన్న అమ్మ దగ్గరికి వెళ్ళి, నేను ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళి చదువుకుంటానని అన్నాడు. మొదట వారు నిరాకరించిన తను అంతా అడుగుతుండడంతో కాదనలేకపోయారు. విమల్ విరాజ్ని హత్తుకొని, నువ్వెందుకు వెళ్తున్నావో నాకు తెలుసు. మీ తాతయ్య మీకు బాగా గుర్తొస్తున్నారు కదా. విరాజ్ తన తల్లిని హత్తుకొని గట్టిగా ఏడుస్తూ, అమ్మ, నేను ఇక్కడ ఉంటే ఏమైపోతానో అని భయంగా ఉంది. నన్ను నేను స్ట్రాంగ్ గా మార్చుకోవాలి అంటే మీకు దూరంగా వెళ్ళాలి. మీకు బాధగా ఉన్న తప్పదు. నా కోసం మిమ్మల్ని తన నుదుటిన ముద్దు పెట్టుకొని, సరే నీ ఇష్టం, కానీ అక్కడ ఒంటరిగా ఉండడం నీకు ఇష్టమేనా? మీ అందరినీ వదిలి వెళ్ళాలంటే కొంచెం కష్టంగానే ఉంది, కానీ వెళ్తాను. అక్కడ నా స్టడీస్ అన్ని పూర్తి చేసుకొని వస్తాను అన్నాడు. 13 సంవత్సరాలు ఉన్నప్పుడు వెళ్ళిన విరాజ్ తన చదువులన్నీ పూర్తి చేసుకుని అక్కడే ఒక కంపెనీ స్టార్ట్ చేసి తనకి 27 సంవత్సరాలు రాగానే తిరిగి భారతదేశానికి బయలుదేరాడు. తన రాక ఇంట్లో అందరికీ ఆనందాన్ని కలిగించింది. తనని రిసీవ్ చేసుకోవడానికి నందన్, కృష్ణ, పల్లవి వెళ్లారు. మిగతా వారు వస్తామన్నా కూడా వాళ్ళని రానివ్వలేదు. విరాజ్ కోసం వేచి చూస్తున్నారు. విమానాశ్రయం బయట ఫ్లైట్ ల్యాండ్ అయిన అరగంటకు విరాజ్ కళ్ళకి గాగల్స్ పెట్టుకుని చాలా హుందాగా నడుచుకుంటూ బయటకు వచ్చాడు. విరాజ్ చూసిన ముగ్గురు అన్నయ్య, బావ అంటూ వెళ్లి తనని కౌగిలించుకున్నారు. విరాజ్ కూడా వారిని ఆత్మీయంగా కౌగిలించుకొని ఇన్ని రోజులు వాళ్ళు తనని ఎంతగా మిస్ అయ్యారో తెలుస్తుంది. పల్లవి అయితే విరాజ్ని వదలకుండా గట్టిగా పట్టుకుని ఏడుస్తుంది. అన్నయ్య, ఇన్ని రోజులు మా అందరికీ దూరంగా ఉండాలని నీకు ఎలా అనిపించింది? ఇన్ని సంవత్సరాలలో ఒక్కసారి కూడా మమ్మల్ని చూడాలనిపించిందా నీకు? అంది ఏడుస్తూ. తను అలా ఏడుస్తుంటే విరాజ్కి బాధగా అనిపించింది. నందన్, కృష్ణకి కూడా పల్లవిని అలా చూస్తూ ఉంటే చాలా బాధగా అనిపించింది. విరాట్ పల్లవిని పట్టుకొని తన నుదుటిన ముద్దు పెట్టుకుని తన కన్నీళ్లు తుడిచి, సారీ బంగారం, ఇంకా వచ్చేసాను కదా, మిమ్మల్ని వదిలి ఇంకా ఎక్కడికి నేను వెళ్ళను. నువ్వలా ఏడుస్తుంటే అస్సలు బాగోలేదు తెలుసా కృష్ణ, అందుకే నిన్ను కూడా వద్దంది. మావయ్య, అత్తయ్య కూడా నన్ను వచ్చి ఉంటే ఇక ఈ రోజు ఇంటికి వెళ్లకుండా ఇక్కడే ఉండాల్సి వచ్చేది. ఇక ఆపవే బాబు, మీ నాన్న చొక్కాని నీ కన్నీటితో తడిచిపోయేలా ఉంది అని అన్నాడు కృష్ణ. పల్లవి కళ్ళు తుడుచుకొని, రే ఇంకా ఆపుతావా, నా చేతిలో చస్తావు అని అంది. కృష్ణ
విరాజ్ వెనుక దాక్కుని, చూడు బావా నీ చెల్లిని ఇప్పటి వరకు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందో నువ్వు అనుకుంటా. అది అమాయకురాలు కాదే తను. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు తను చిన్నపిల్ల, ఇప్పుడు ఒక రౌడీలా తయారైంది. పల్లవి రే ఇంకా ఆపే అన్నయ్య, వీళ్ళు చెప్పే మాటలు మీరు నమ్మొద్దు. నందన్ అన్నయ్య, వీళ్ళ గొడవ ఇప్పుడే తెగదులే కానీ మనం వెళ్దాం కదా. ఇక్కడ పెద్దమ్మ నాన్న అమ్మ నాన్న అందరూ నీకోసం వెయిట్ చేస్తున్నారు. అలా చాలా గొడవ పడ్డాక తీరిక అప్పుడు వస్తారు అని ఇద్దరు వెళ్ళిపోతారు. నందన్ కాస్త రూమ్కి వెళ్ళి కృష్ణకి కాల్ చేసి, రే బావా ఇద్దరు గొడవ పడడం అయిన తర్వాత అన్నయ్య సామాన్ తీసుకొని క్యాబ్లో ఇంటికి రండి అని కాల్ కట్ చేస్తాడు. అబ్బా రాక్షసి, చూడంతా నీ వల్లే, పద మీ అన్నయ్య మా సామాన్ తీసుకుని వెళ్దాం అని క్యాబ్ తీసుకొని వెళ్ళాడు. విరాజ్ నవ్వుతూ, కృష్ణ పల్లవిని ఇష్టపడుతున్నాడా? నందు, ఈ అన్నయ్య నీకెలా తెలిసింది? ఇందాక పల్లవి ఏడుస్తుంటే తను ఫీల్ అవ్వడం గమనించాను, అందుకే. అతని మంచి, పల్లవికి సరైన వ్యక్తి. పల్లవి కూడా తనంతటిని చాలా ఇష్టమత్తయ్య. పెద్దమ్మ ప్రధానం చెప్పడానికి భయపడుతూ ఉంది. తన ఇంజనీరింగ్ చదువు పూర్తయింది, చెప్పమని చెప్పాను. అలా మాట్లాడుకుంటూ ఇద్దరు ఇంటికి చేరుకున్నారు. పోర్టుకోలో కారా దాని విమ దృష్టి గుమ్మడికాయ పెట్టుకుని గుమ్మం ముందు నిల్చుంది విరాజ్. అక్కడికి వచ్చి నిల్చోని విమల కంట్లో కన్నీరు తన చెంపల పైన జారిపోతుంది. అవి బాధతో వచ్చినవి కన్నీళ్లు కాదు. అన్ని సంవత్సరాల తర్వాత జిత్తు కొడుకును చూస్తున్న నన్న సంతోషకరమైన క్షణంలో వచ్చిన ఆనంద బాష్పాలు. విరాజ్కి కూడా అలానే తన ప్రమేయం లేకుండానే తన కళ్ళు కన్నీటితో నిండిపోయి దిష్టి తీసి గుమ్మడికాయని పరిమళించికిచ్చి బయటకు వెళ్లి పగలగొట్టమంది. విరాజ్ని గుగాలు పెట్టి ఇంట్లోకి రమ్మంది. తన ఇంటికి వెళ్ళగానే తన అమ్మ తనను కౌగిలించుకొని తన మొహంతో ముద్దులు పెడుతూ, ఇన్ని రోజులు నిన్నెంత మిస్ అయ్యాను చెప్పకనే చెప్పింది. విమల, నిన్ను చాలా మిస్ అయ్యానురా అని అంది బాధగా. రాజ్ కూడా, నేను కూడా మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను అమ్మా అని అంటూ, సారీ మమ్మ, మిమ్మల్ని బాధ పెట్టాను కదా. జనార్దన్, విమల్ తనకు కొంచెం ఊపిరాడవు. విమల్ తన పక్కగా నిజం అని జనార్దన్ అనగానే విరాజ్ని కౌగిలించుకొని, ఎలా ఉన్నావు కన్నా అని ప్రేమగా అంటాడు. జనార్దన్ విరాజ్ని హత్తుకొని, ఎలా ఉన్నావు నాన్న అని అడిగారు. ఆయన గొంతులో ఒకలాంటి బాధ. ఇన్ని రోజులు తన కొడుకు తన కళ్ళ ముందు లేడు అని తన కళ్ళల్లో కన్నీటి చుక్కని బయటకు రాకుండా దాచేశాడు. అది గమనించిన విరాజ్, నాన్న క్షమించండి, నన్ను మీ బాధ కారణమయ్యాను నేను. జనార్దన్, అయ్యో అలాంటిదేం లేదు నాన్న, నువ్వు బాగా చదువుకొని అక్కడ నీ కష్టార్జితంతో కంపెనీ పెట్టి గొప్ప స్థానంకి వెళ్ళావు. ఒక తండ్రిగా నాకు ఇంతకంటే ఏం కావాలి? మీ తాతయ్య బ్రతికి ఉంటే ఎంతగా సంతోషించేవాడు. నా మనవడు ఈ స్థాయికి ఎదిగాడని ఎంతగా పొంగిపోయేవాడు. శ్రీనివాస్, అవునన్నయ్య, నాన్న ఉంటే ఎంతగా హ్యాపీ ఫీల్ అయ్యేవాడు. వాళ్ళు ఇద్దరు బాధపడడం చూడలేక విరాజ్, నాన్న బాబాయ్ ఏంటిది చిన్నపిల్లల, తాతయ్య ఎక్కడ ఉన్నా తన ఆశీర్వాదం మన మీద ఉంటుంది. అందరూ మాట్లాడుతూ ఉంటే సుభద్ర ఒకటే సోఫాలో కూర్చొని. విరాజ్ మెల్లిగా తన దగ్గరికి వెళ్ళి, అత్త నా మీద కోపంగా ఉన్నావా? సుభద్ర విరాజ్తో మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే తన చేయి పట్టుకొని, నిన్ను చాలా మిస్ అయ్యానత్త, కానీ అక్కడి నుంచి రాలేక మిమ్మల్ని ఎప్పుడు తలుచుకుంటుండేవాడిని. ఇన్ని సంవత్సరాల తర్వాత వస్తే నువ్వు నాతో మాట్లాడవా అని బాధగా అడిగాడు. వెంటనే సుభద్ర రాజుని హత్తుకొని, మరి ఎందుకురా ఇన్ని సంవత్సరాలు మాకు దూరంగా ఉన్నావు? నా కొడుకు కన్నా నువ్వంటేనే నాకు చాలా ఇష్టం. అలాంటిది నేను బాధలో ఉన్నప్పుడు నిన్ను వదిలి ఎలా వెళ్ళాలనిపించింది అని రాజుని హత్తుకొని ఏడుస్తుంది. ఇంతలో పల్లవి అత్త అని, కృష్ణ అమ్మ అని ఒకేసారి పిలుస్తూ ఇంట్లోకి వస్తారు. కృష్ణ, అమ్మ ఏంటిది బావ ఇన్ని సంవత్సరాల తర్వాత వస్తే ఆనందించాల్సింది పోయి ఇలా ఏడుస్తే ఎలా అని తన కన్నీళ్ళు చూస్తూ చెప్తున్నాడు. పల్లవి, బావ చెప్పింది నిజమంట, నువ్వు అలా ఏడిస్తే ఏం బాగాలేవు. రాక రాక అన్నయ్య వస్తే ఇలానే ఉండేది, అందరూ వేడుక చేసుకోవాలి. పల్లవి, నాన్న అన్నయ్య వచ్చిన సందర్భంగా మన రిలేషన్స్ కి ఫ్రెండ్స్ గా పార్టీ ఇవ్వాలంది. పల్లవి చెప్పిన దానికి అందరూ ఒకేసారి అవును అని కోరసపడారు. సుభద్ర, కృష్ణ చెవిలో, చూడరా నీ కాబోయే పిల్లం ఎంత తెలివిగా ఆలోచించిందో, దానికి అన్ని నా పోలికలే. పల్లవి, సుభద్ర చెవిలో, అది అలా చెప్పొద్దా నీ కొడుక్కి? కృష్ణ, మా అమ్మ చెప్తోంది నీకెలా వినిపించింది? మా అత్త నా గురించి చెప్పేటప్పుడు నీ చెవిలో చెప్తుంది కదా. విమల, ఏంటి అత్త కొడలు చెవిలో గుసగుసలాడుతున్నారు? కృష్ణ విమల దగ్గరికి వెళ్ళి వారిని భరించడం కష్టంగా ఉంది. నా కూతురు అసలే మొండిది, నువ్వు అలా మెత్తగ్గా ఉంటే
నిన్ను ఒక ఆట ఆడుకుంటుంది, దాన్ని కొంచెం కంట్రోల్లో పెట్టుకో, లేదంటే రేపు పెళ్ళైన తర్వాత నువ్వే కష్టపడాలి. సరే అత్త, నువ్వు అనుమతి ఇచ్చావు కదా, ఇక నేను చూసుకుంటాలే. పల్లవి, అబ్బో, నన్ను నా అత్తను అని నువ్వు మీ అల్లుడు ఏం మాట్లాడుతున్నారు? కృష్ణ, ఏం లేదు అత్త, నాకు ఒక అమ్మాయి ఏం చూసిందట, తను చాలా అందంగా ఉంటుంది, అనుకోగల పిల్ల, తన నుంచి వెళ్ళి చేసుకుంటావా అని అడుగుతోంది. పల్లవి కోపంగా, అమ్మా, నువ్వు బావకు అమ్మాయిని చూసావా? అవునరా, చాలా మంచి అమ్మాయి, నా స్నేహితుడి కూతురు, తను మీ నాన్నకి బాబాయ్ పిన్ని కూడా నచ్చింది. విమల అలా అనగానే శ్రీనివాస్, వదిన, నన్ను ఎందుకు ఇరికించావు? అసలే అది రాక్షసి, ఇక నన్ను చంపేస్తుంది. మాలతి, అక్క, నాది కూడా అదే డైలాగ్. నందు పల్లవి దగ్గరికి వెళ్ళి తన భుజం మీద చేయి వేసి, మా ముద్దుల చెల్లిని ఎందుకు ఇలా నడిపిస్తున్నారు? నందు కృష్ణతో, రే బావా, నా చెల్లి నీకంటే అందగాడికి పెళ్లి చేస్తాను. పల్లవి, రేపటి నుంచి ఆ పనిలో ఉండరా అన్నయ్య. రోజు ఈ మొహాన్ని చూసినప్పుడు బోర్ కొట్టిందని తన గదిలోకి వెళ్ళింది. తన వెనకే కృష్ణ కూడా. విరాజ్, విరాజ్ అని పిలుస్తారు. రాజ్, అమ్మా, ఎందుకలా ఉన్నావు? పాపం, తను బాగా ఫీల్ అయ్యింది, అందుకేగా నా కొడుకు వెనక వెళ్ళాడు అంది సుభద్ర. అందరూ ఒక్కసారిగా గట్టిగా నవ్వారు. రాజ్ అందరినీ చూస్తూ, ఇన్ని రోజులు తను ఏం మిస్ అయ్యాడో తెలుసుకున్నాడు, తనకు ఒక రకంగా బాధగా ఉంది. జనార్దన్, పల్లవి అన్నట్టు అందరికి గ్రాండ్ గా పార్టీ ఇస్తానన్నాడు. రాజ్, నాన్న, ఇప్పుడు ఇదంతా అవసరం లేదు అన్నాడు. ఇంతలో శ్రీనివాస్, అన్నీ చెప్పింది నిజమే కదా రాజ్, నేను అన్నయ్య కంపెనీ బాధ్యతల్ని మీ ముగ్గురికి అప్పగించాలనుకుంటున్నాం, అందుకే ఈ పార్టీ కాదనుకో. రాజ్, అలాగే బాబాయ్, మీ ఇష్టం, కానీ మీడియాని మాత్రం అనుమతించకండి. రాజ్, నేను కాసేపు రెస్ట్ తీసుకుంటాను అని తన గదికి వెళ్ళాడు. అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉంది, కానీ కొంచెం మార్పులు చేశారంతే. రాజ్ ఫ్రెష్ అయి పడుకున్నాడు. మధ్యాహ్నం విమల వచ్చి తన నిద్ర లేపి, కన్నా, భోజనం ఇక్కడికి తీసుకురానా అని అంది. వద్దు మోమ్, నేనే కిందకు వస్తాను అన్నాడు. అలా అందరితో కలిసి సంతోషంగా భోజనం చేశాడు. జనార్దన్ రాజ్ వచ్చిన రోజే పార్టీ ఏర్పాట్లు చేసి తన వ్యాపార భాగస్వామికి, కుటుంబ స్నేహితులకి, విరాజ్, నందన్, కృష్ణులకు తమ వ్యాపారం అప్పగిస్తున్నట్లు, నాకు, నా తమ్మునికి ఎలా మీ సహాయ సహకారాలు అందించారు, అలానే మా వారసులకు కూడా తోడుగా ఉంటారని ఆశిస్తున్నామన్నారు. అలా పార్టీ అయిన తర్వాత అందరూ ఇంటికి వెళ్ళిపోయారు. అందరూ బాగా అలసిపోవడంతో ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయారు. రాజ్ ఫ్రెష్ అయి మంచం మీద పడి, బేబీ, ఎలా ఉన్నావు? ఎక్కడున్నావు? నీకోసం వస్తున్న ఈ రోజుతో నీ జీవితంలో ఉన్న సంతోషాలన్నీ నీ నుండి దూరం అవుతాయి. ఈ రాత్రి ప్రశాంతంగా నిద్రపో, రేపటి నుంచి నీకు ప్రశాంతమైన నిద్ర ఉండదని తన కళ్ళు మూసుకొని హాయిగా నిద్రపోయాడు. ఇక్కడ ఒక గదిలో ఒక పెద్ద టెడ్డీ బేర్ పట్టుకుని హాయిగా ప్రశాంతంగా నిద్రపోతుంది ఒక అమ్మాయి. సమయం తెల్లవారుజాము 4 గంటలు. హాయిగా నిద్రపోతున్న అమ్మాయి మొహంలో ఒక్కసారిగా భయం తొంగి చూస్తుంది. తన మొహం అంతా చెమటలు పడుతున్నాయి. తను కళ్ళు తెరవలేక ఇబ్బంది పడుతోంది. తన కలలో ఉంది, అందులో ఎవరో ఒక అబ్బాయి తనని ఎప్పుడు చూడలేడు. తన నడుము చుట్టూ చేయి వేసి తన మీద లాక్కుని తన కళలోకి చూస్తూ నా అనుమతి కూడా అవసరం లేకుండా ముద్దు పెడుతున్నాడు. నేను ఎంతగా గింజుకుంటున్నా వదలడం లేదు. నేను విడిపించుకోవాలనుకునే కొద్దీ నా నడుము మీద గట్టిగా ప్రెస్ చేస్తున్నాడు. తనకి ఇష్టం వచ్చినంతసేపు ముద్దు పెట్టుకుని నన్ను వదిలి, స్వీటీ, చాలా బాగుంది, నాకు ఇంకా కావాలనిపిస్తోంది, కానీ ఈ రోజుకి ఇది సరిపోతుంది, గుర్తుంచుకో, నువ్వు నా దానివి, నాకు మాత్రమే సొంతం, నా నుండి నిన్నెవరూ కాపాడలేరు, అంతే. ఒక్కసారిగా తన నిద్రలో నుంచి నో అని అరుస్తూ లేచిపోతుంది. తన ఒళ్ళంతా చోట్లు పడుతున్నాయి. తను టైం చూస్తుంది. ఈ టైంలో వచ్చే కళలు నిజమవుతాయంటారు. తను నో, అలా జరగకూడదు. తను ఎవరు? నా మీద తను కోపంగా ఉన్నాడు, అది ఎందుకో అర్థం కావడం లేదు. తనని ఎప్పుడు చూడలేదు, కానీ అలా ఎలా ముద్దు పెట్టుకుంటానని ఆలోచిస్తూ ఉంది. అంతలోనే లేదు, ఇది ఒక కళ మాత్రమే అని ఫేస్ వాష్ చేసుకుని కొన్ని వాటర్ తాగి మళ్ళీ తన టెడ్డీ బేర్ని కౌగిలించుకుని పడుకుంది. కథ కొనసాగుతుంది. మరి ఈ అమ్మాయికి వచ్చిన ఈ కళ ఏంటి? అసలు అతను విరాజ్ ఎందుకు ఆ అమ్మాయిని అలా బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు? అసలు ఈ అమ్మాయి ఇంటికి ఎందుకు వచ్చింది? వీళ్ళిద్దరి మధ్య ఉన్న గతం ఏంటి? మరి వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఈ పగ పంతం ప్రేమగా మారుతుందా? ఈ బంధం కలకాలం నిలుస్తుందా లేదా తెలుసుకోవాలనుకుంటే తర్వాత ఎపిసోడ్ కోసం వెయిట్ చేయాల్సిందే. మరి కథ నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్.